చాప్టర్ 2లో ఇంపార్టెంట్ టాపిక్. ప్రతిసారి ఈ యొక్క టాపిక్ మీద కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. అది కన్వల్యూషన్ థీరం. ఈ కన్వల్యూషన్ థీరం మీద ప్రతిసారి ఇప్పుడు వరకు జరిగిన ఎగ్జామినేషన్స్ లో ప్రతిసారి ప్రతి పేపర్ లో ఈ యొక్క టాపిక్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ యొక్క టాపిక్ కన్వల్యూషన్ థీరం అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. ఈ యొక్క టాపిక్ స్కిప్ చేయకూడదు. స్కిప్ చేయకుండా నేర్చుకోండి. కన్వల్యూషన్ థీరం యొక్క ఫార్ములా చూడండి. ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఎఫ్ బార్ ఎస్ అండ్ ఎల్ ఆఫ్ జి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు జి బార్ ఎస్, దెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ ఇంటూ జి బార్ ఎస్, ఆర్ L inverse of f bar s into g bar s is equal to f of t into g of t. ఓకే, ఇక్కడ కన్వల్యూషన్ థియరం యొక్క ఫార్ములా ఏంటిది? ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ అండ్ ఎల్ ఆఫ్ జి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు జి బార్ ఎస్, దెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జి ఆఫ్ టీ ఏమవుతుంది? ఎఫ్ బార్ ఎస్ ఇంటూ జి బార్ ఎస్, ఆర్ L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఇంటూ జీ బార్ ఎస్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ. ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అండ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఎంత? ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఇంటిగ్రేషన్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ యు జీ ఆఫ్ టీ మైనస్ యు డియు. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ యు జీ ఆఫ్ టీ మైనస్ యు డియు. ఓకే గైస్, ఇది కన్వల్యూషన్ థియరం యొక్క ప్రాబ్లం. మీ కన్వల్యూషన్ థియరం యొక్క ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క టాపిక్ కంపల్సరీ నేర్చుకోవాల్సి, మీరు స్కిప్ చేయకూడదు. ఎగ్జాంపుల్ చూద్దామా? ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ యూజింగ్ కన్వల్యూషన్ థియరం. ఈ యొక్క ప్రాబ్లం అనేది కన్వల్యూషన్ థియరం సాల్వ్ చేయాలి. కన్వల్యూషన్ థియరం ని యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేయాలి? ఎట్ ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, ఈ యొక్క ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలో ఒకసారి చూడండి. ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, జీ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. స్టెప్ 1 ఎట్లా రాసుకోవాలంటే ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, జీ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడేంది? ఈ ఎఫ్ బార్ ఎస్ కి ఈ జీ బార్ ఎస్ కి మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది కనుక్కోవాలి. స్టెప్ 1 ఎఫ్ బార్ ఎస్ జీ బార్ ఎస్ రాస్తాము. దాని తర్వాత ఎఫ్ బార్ ఎస్ కి జీ బార్ ఎస్ కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి. ఈ యొక్క ఎఫ్ బార్ ఎస్ కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనుకుంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది? కాస్ ఏటీ అవుతుంది. అలానే జీ బార్ ఎస్ కనుక్కుంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమవుతుంది? కాస్ బి2 అవుతుంది. బై కన్వల్యూషన్ థియరం ఫార్ములా ఏంటిది? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఇంటూ జీ బార్ ఎస్ ఏమవుతుంది? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఇంటూ L inverse of G bar S. L inverse of F bar S into L inverse of G bar S. దాని ప్రకారం L inverse of F bar S అంటే ఎంత? S by S square plus A square into S by S square plus B square is equal to దానికి ఎంత వచ్చింది? cos AT into cos BT. అంటే ఇది ఎట్లా ఉంది మనకి? cos అంటే ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ గా మీకు చెప్పాను చూడండి. ఇక్కడ L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఇంటూ జీ బార్ ఎస్ ఒక వాల్యూ ఎంత? ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ. కాబట్టి అండ్ ఈ యొక్క ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ దీనికి ఏంటి ఫార్ములా? ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ యు జీ ఆఫ్ టీ మైనస్ యు డియు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు టీ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ యు జీ ఆఫ్ టీ మైనస్ యు డిఈ. ఇది ఫార్ములా. ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీకి ఏంటి ఫార్ములా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ యు జీ ఆఫ్ టీ మైనస్ యు డియు. దాని ప్రకారం
అప్పుడు ఎలా రాస్తాం మనం? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t ఎఫ్ ఆఫ్ యు. ఎఫ్ ఆఫ్ యు అంటే కాస్ ఏటీలో టీ బదులు యు రాస్తాము. జి ఆఫ్ టీ మైనస్ యులో కాస్ బీటీలో టీ బదులు టీ మైనస్ యు రాస్తాము. అప్పుడేమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t కాస్ ఏయు ఇంటూ కాస్ బి ఆఫ్ టీ మైనస్ యు డియు. అండ్ గైస్ ఇక్కడ ఇది, అండ్ ఇక్కడ ఏం చేశాను నెక్స్ట్ స్టెప్ లో? 2 ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో మల్టిప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఫార్ములా కోసం. ఓకేనా? ఇప్పుడు 2 ని న్యూమరేటర్ లో డినామినేటర్ లో మల్టిప్లై చేసిన అప్పుడు న్యూమరేటర్ లో మీరు చూసుకున్నట్టయితే 2 కాస్ ఏయు కాస్ బిటి మైనస్ బియు డియు. అంటే ఇది ఎట్లా ఉంది మనకి? 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములాలో ఉంది. దీనికి ఏంటి ఫార్ములా? అప్పుడు ఇట్లా ఫార్ములా కోసం అలా 2 ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో మల్టిప్లై చేశాను. అప్పుడు ఏమవుతుంది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. దాని అప్పుడేమవుతుంది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. దాని ప్రకారం అప్పుడేమవుతుంది? కాస్ ఆఫ్ ఏయు ప్లస్ బిటి మైనస్ బియు ప్లస్ కాస్ ఆఫ్ ఏయు మైనస్ బిటి ప్లస్ బియు డియు. అండ్ ఇక్కడ ఏం చేశాను మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో? కాస్ ఆఫ్ ఏయు మైనస్ బియు అండ్ ఏయు ప్లస్ బియులో యు కామన్ గా ఉంది కాబట్టి యుని కామన్ తీస్తే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి యు ప్లస్ బిటి, అలానే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి యు మైనస్ బిటి డియు. అండ్ ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే కాస్ ఆఫ్, ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏమవుతుంది? ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి యు ప్లస్ బిటి ఏమవుతుంది? సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ యు ప్లస్ బిటి. మళ్ళీ మనం ఏ మైనస్ బి
కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ యూ ప్లస్ బీటీకి దీనికి చేస్తే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ యూ ప్లస్ బీటీ. మళ్ళీ మనం ఏ మైనస్ బి ఇంటూ యూ ప్లస్ బీటీకి చేస్తే ఎంత దానికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏ మైనస్ బి వస్తుంది. అలానే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ యూ మైనస్ బీటీకి చేస్తే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ యూ మైనస్ బీటీ. ఇప్పుడు మళ్ళీ ఏ ప్లస్ బి ఇంటూ యూ మైనస్ బీటీ చేస్తే ఏ ప్లస్ బి ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు ఏం చేయాలంటే యూ బదులు ఒకసారి టీ ఒకసారి జీరో అనేది యూ బదులు సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి 1/2 సైన్ ఏటీ బై ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఏటీ బై ఏ ప్లస్ బి మైనస్ మైనస్ ఆఫ్ సైన్ బీటీ బై ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఆఫ్ మైనస్ బీటీ బై ఏ ప్లస్ బి అనేది వస్తుంది మనకి. అండ్ ఇప్పుడు మళ్ళీ మీరు చూసినట్టయితే సైన్ ఏటీ బై ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఏటీ బై ఏ ప్లస్ బిలో సైన్ ఏటీని కామన్ తీస్తే 1/ఏ మైనస్ బి ప్లస్ 1/ఏ ప్లస్ బి. అలానే ప్లస్ అట్లానే సైన్ బీటీ బై ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఆఫ్ మైనస్ బీటీ బై ఏ ప్లస్ బిలో సైన్ బీటీ కామన్ ఇస్తే 1/ఏ ప్లస్ బి మైనస్ 1/ఏ మైనస్ బి. ఇప్పుడు ఇక్కడ సైన్ ఆఫ్ ఏటీ ఇంటూ దీనికి ఎల్సిఎం కనుక్కుంటే ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ బీటీ ఇంటూ ఏ మైనస్ బి మైనస్ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. ఇక్కడ ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్, ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ క్యాన్సిల్. అప్పుడు ఏముంటుంది 1/2 సైన్ ఏటీ ఇంటూ 2a బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఎందుకంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవాలి. ప్లస్ సైన్ బీటీ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇంటూ నెంబర్ ఎట్లా అంటుంది సైన్ బీటీ ఇంటూ మైనస్ 2b బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో మీరు కానీ చూసినట్టయితే ఇందులో 2/a 2/ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కామన్ తీస్తే అప్పుడు ఏముంటుంది మనకి ఏ సైన్ టి మైనస్ బి సైన్ ఏ సైన్ ఏటి మైనస్ బి సైన్ బిటి. ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత వస్తుందంటే ఏ సైన్ ఏటి మైనస్ బి సైన్ బిటి బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇట్లా సాల్వ్ చేయాలి. ఈ యొక్క టాపిక్ చాలా ఇంపార్టెంట్, కన్వల్యూషన్ థియరం టాపిక్. ఎగ్జాంపుల్ 2 చూద్దామా. స్టేట్ కన్వల్యూషన్ థియరం అండ్ యూస్ టు ఎవాల్యుయేట్ L inverse of 1/s square plus 4s plus 13 whole square. అంటే ఇక్కడ ఏం చెప్పారు, అసలు కన్వల్యూషన్ థియరం గురించి రాయమన్నాడు. అది రాసిన తర్వాత ఇచ్చిన ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ కన్వల్యూషన్ థియరం ఒక స్టేట్మెంట్ ఏంటిది, ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ అండ్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు జీ బార్ ఎస్, దెన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఇంటూ జీ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ జీ బార్ ఎస్. అండ్ గైస్ ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 30, జీ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 30. ఇప్పుడేంది ఈ ఎఫ్ బార్ ఎస్ కి జీ బార్ ఎస్ కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది కనుక్కుంటాము. ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది కనుక్కోవాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 13 ఉంది కదా, దానిని ఎలా రాస్తున్నానంటే s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 9 గా రాస్తున్నాను. ఎందుకు అలా రాస్తున్నానంటే ఇక్కడ s+2 బదులు ఎస్ ఇట్లా అంటే
ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ప్రకారం s+2 బదులు డైరెక్ట్ ఎస్ అనేది రాసుకోవచ్చు కదా. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇట్లా చేస్తే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఈ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 4s + 30ని s+2² + 9 గా రాస్తున్నాము. అండ్ ఈ s+2ని ఎస్ గా రాస్తున్నాము. ఎస్ గా రాస్తే s² + 3² ఇక్కడ guys మీరు కానీ చూసినట్టయితే ఇక్కడ నేను s+2ని ఎస్ గా రాశాను కాబట్టి ఇక్కడ s+2ని ఎస్ గా రాశాను కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ అప్పుడు ఎట్లా రాసుకున్నాను e⁻−2గా రాసుకున్నాను. ఎందుకు ఇక్కడ ఏ వాల్యూ 2 s+2ని ఎస్ గా రాశాను కాబట్టి ఇట్లా అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ e⁻−2t రాసుకున్నాను. అది కూడా ఇది ఎట్లా రాసుకున్నాను బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ప్రకారం ఇట్లా రాసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది s²s+2ని ఎస్ గా రాసుకుంటే s² అండ్ దీన్ని 3² గా రాయొచ్చు. అండ్ గైస్ ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే e⁻−2t అలానే రాశాను. ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 3² దానికి ఏంటిది ఫార్ములా ఏంటిది 1/3 sin3t. కాబట్టి 1/3 sin3t అనేది రాశాను. అంటే ఇక్కడ ఏంది ఇప్పుడు గైస్ మీరు కానీ చూసినట్టయితే f⁻s కి అండ్ g⁻s కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనుకుంటే ఎంత వచ్చింది మనకి e⁻−2t 1/3 sin3t వచ్చింది. దాని ప్రకారం therefore L ఇన్వర్స్ ఆఫ్ f⁻s ఇంటూ g⁻s ని ఎట్లా రాసుకోవచ్చు L ఇన్వర్స్ ఆఫ్ f⁻s ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ g⁻s. దాని ప్రకారం అప్పుడు ఏమవుతుంది L ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 4s + 13 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/3 e⁻−2t sin3t ఇంటూ 1/3 e⁻−2t sin3t f⁻s ఇంటూ g⁻s కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందులో మనకి ఇక్కడే ఎంత ఉంది ఇక్కడ మనకి 1/3 ఉంది ఇక్కడ 1/3 ఈ రెండు కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాసుకుంటే ఏమవుతుంది మనకి 1/9 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t. ఇక్కడ ఏంటి ఇక్కడ ఈ f(t) బదులు అంటే ఇక్కడ ఏంది ఈ f⁻s లో t బదులు u అనేది రాస్తాము. అండ్ ఇక్కడ ఇందులో t బదులు t−u రాస్తాము. అప్పుడు ఏమవుతుంది గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే 1/3 e⁻−2t sin3t ఇంటూ 1/3 e⁻−2t sin3t. అంటే ఇది ఎలా ఉంది మనకి ఎట్లా ఉందంటే మనకి f(t) ఇంటూ g(t) ఫార్ములా ఉంది. దానికి ఏంటి ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t f(u) g(t−u). అంటే ఏంటిది f⁻s లో t బదులు u అనేది రాస్తాము g⁻s లో t బదులు t−u అనేది రాస్తాము. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t e⁻−2u sin3u ఇంటూ e⁻−2 ఆఫ్ t−u ఇంటూ sin3 ఆఫ్ t−u du. అండ్ ఇక్కడ ఏం చేశాను మళ్ళీ నేను ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ఇక్కడ ఎంత ఉంది మనకి e⁻−2u ఉంది. ఇక్కడ ఎంత ఉంది e⁻−2t−2u. ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ని యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది e⁻−2u -2t అండ్ 2u -2u + 2u క్యాన్సిల్ అయితే e⁻−2t అనేది ఉంటుంది. ఇక్కడ e⁻−2t అనేది కాన్స్టెంట్ ఎందుకంటే duతో చేస్తున్నాం కాబట్టి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు యూతో చేస్తున్నప్పుడు టీ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇది కూడా అవుట్ సైడ్ రాశాను కాబట్టి ఇక్కడ e⁻−2t ఉంది. అప్పుడు ఎంత ఉంటుంది అంటే మనకి sin3u
sin 3t మైనస్ 3u du ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంది అంటే ఇది సైన్ ఏ సైన్ బి ఫార్ములాలో ఉంది. దీనికి ఏంటిది ఫార్ములా అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ నేనేం చేశాను, న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో 2ని మల్టిప్లై చేశాను. అలా ఎందుకు మల్టిప్లై చేశానంటే ఫార్ములా కోసం. అది ఏ ఫార్ములా కోసం, 2 సైన్ ఏ సైన్ బి ఫార్ములా కోసం. ఈ 2 సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అందుకోసం 2ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో మల్టిప్లై చేశాను. ఇక్కడ 2ని ఎట్లా 2ని న్యూమరేటర్ లో ఉన్న 2ని ఇట్లా అప్లై చేసాం అండ్ డినామినేటర్ లో ఉన్న 2ని ఇక్కడ ఎంత ఉంది 1/9 ఇంటూ 1/2 ఎంత అవుతుంది 1/18 అవుతుంది. కాబట్టి ఇక్కడ 1/18 రాశాను. 1/18 ఇంటూ ఈ పవర్ -2t ఇంటిగ్రేషన్ 0 to t కాస్ ఆఫ్ 3u మైనస్ 3t అంటే ఇక్కడ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. 2 సైన్ ఏ 2 సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాస్ ఆఫ్ 3u మైనస్ 3t ప్లస్ 3u మైనస్ కాస్ ఆఫ్ 3u ప్లస్ 3t మైనస్ 3u du. అండ్ ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే కాస్ ఆఫ్ 6u మైనస్ 3t మైనస్ ఇక్కడ 3u మైనస్ 3u క్యాన్సిల్ అయితే కాస్ 3t ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఇప్పుడు దీనికి దేనితో ఇంటిగ్రేషన్ చేయాలి, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు తో చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది, కాస్ ఆఫ్ 6u మైనస్ 3t ఏమవుతుంది, సైన్ ఆఫ్ 6u మైనస్ 3t పై మళ్ళీ ఇప్పుడు 6u మైనస్ 3t చేస్తే ఎంత అవుతుంది, 6 అనేది ఉంటుంది. అలానే మైనస్ కాస్ 3tకి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు తో చేస్తే కాస్ 3t అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉండిద్ది 1 ఉండిద్ది. 1 విత్ రెస్పెక్ట్ టు తో చేస్తే u అనేది ఉంటుంది. అంటే ఓవరాల్ గా ఎంత ఉన్నట్టు 1/18 e పవర్ -2t. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ u బదులు ఒకసారి t సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. u బదులు ఒకసారి 0 అనేది 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 1/18 e పవర్ -2t సైన్ 3t. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇక్కడ ఏం చేశాను, u బదులు t సబ్స్టిట్యూట్ చేస్తే 6t మైనస్ 3t ఎంత అవుతుంది 3t అవుతుంది. సైన్ 3t/6 మైనస్ t. ఇక్కడ ఏం చేస్తున్నాను, కాస్ 3t ఇంటూ యూలో u బదులు t సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ t కాస్ 3t మైనస్ ఇప్పుడు ఏం చేస్తున్నాను 0 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఆఫ్ -3t/6 మైనస్ కాస్ ఆఫ్ -3t/6 అంటే 0 వస్తుంది. ఎందుకు 0 ఇంటూ కాస్ 3t ఎంత అవుతుంది 0 అవుతుంది. కాబట్టి 0 అనేది సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది 1/18 e పవర్ -2t. ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ఇక్కడ ఏంది సైన్ 3t/6, ఇక్కడ కూడా అదే ఉంది కాబట్టి 2/6 సైన్ 3t మైనస్ t కాస్ 3t. 2 1s 2 3s. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ దీనికి ఎల్సిఎం కనుక్కుంటే అప్పుడు ఏమవుతుంది సైన్ 3t మైనస్ 3t కాస్ 3t/3. ఈ 3ని అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తే 18 3s 54 అవుతుంది. దేర్ ఫర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటి 1/54 e పవర్ -2t సైన్ 3t మైనస్ 3t కాస్ 3t విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఎగ్జాంపుల్ 3 చూద్దామా. ఎగ్జాంపుల్ 3 ఏంటి, యూజింగ్ కన్వల్యూషన్ థియరం ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ 1/s² ఇంటూ s+1 హోల్ స్క్వేర్. ఇక్కడ f(s) ఈజ్ ఈక్వల్ టు 1/s², g(s) ఈజ్ ఈక్వల్ టు 1/s+ హోల్ స్క్వేర్.
ఇప్పుడు ఎఫ్ బార్ ఎస్ కి జీ బార్ ఎస్ కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఎఫ్ బార్ ఎస్ కనుక్కున్నప్పుడు ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s². దీనికి ఏంటిది ఫార్ములా? టీ పవర్ ఎన్ బై, అంటే ఇక్కడ ఏంది ఎట్లా ఉంది? ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే 1/s². ఏ ఫార్ములాలో ఉందంటే 1/s⁻n+1. ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁻n+1 ఏంటి దీని ఫార్ములా? టీ పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎన్ వాల్యూ 1 అవుతుంది. టీ పవర్ 1/1 ఫ్యాక్టోరియల్. దాని వాల్యూ దేనికి ఈక్వల్? టీకి ఈక్వల్. అట్లానే ఇప్పుడు జీ బార్ ఎస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+1 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏంది అంటే ఇది ఇక్కడ s+1 ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారం s+1 బదులు s అనేది రాసుకోవచ్చు. అట్లా రాసుకోవాలంటే అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ e⁻−1 అంటే ఇక్కడ ఏంది ఏ వాల్యూ ఎంత అయితే ఉందో అది అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాస్తాం. అదే e⁻−at రాస్తాం. ఏ వాల్యూ ఎంత అయితే ఉందో అది రాస్తాం. ఇక్కడ మనకి s+1 లో ఏ వాల్యూ 1 కాబట్టి e⁻−1 ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s². ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారం ఇట్లా రాసాము. e⁻−t ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ప్రీవియస్ గా మనం ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² కనుక్కున్నాం. ఏంటి దాని ఫార్ములా? టీ పవర్ 1/1 ఫ్యాక్టోరియల్. అంటే అప్పుడు ఎంత అవుతుంది? టీ ఇంటూ e⁻−3. దేర్ఫర్ బై కన్వల్యూషన్ థీరం ప్రకారం మీరు కానీ చూసినట్టయితే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఇంటూ జీ బార్ ఎస్ ఏమవుతుంది? ఎట్లా రాసుకోవచ్చు? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఇంటూ జీ బార్ ఎస్. దాని ప్రకారం ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ అంటే ఎంత? 1/s² ఇంటూ జీ బార్ ఎస్ అంటే 1/s+1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఎంత వచ్చింది? టీ వచ్చింది. జీ బార్ ఎస్ ఎంత వచ్చింది మనకి? టీ ఇంటూ టీ e⁻−t. దీని ప్రకారం ఎట్లా రాసుకోవచ్చు మనం? టీ e⁻−t ఇంటూ టీ. ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీకి ఏంటి ఫార్ములా? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t ఎఫ్ ఆఫ్ యు జీ ఆఫ్ t−u. అంటే ఏం రాయాలంటే టీ బదులు యు రాయాలి, ఎఫ్ బార్ ఎస్ లో టీ బదులు యు రాయాలి, జీ బార్ ఎస్ లో టీ బదులు tu-u రాస్తే u ఇంటూ e⁻−u tu-u tu. దాని ప్రకారం అప్పుడు ఏమవుతుందంటే టీ మైనస్, ఇప్పుడు ఏం చేసినాను ఒకసారి టీతో యూతో మల్టిప్లై చేస్తే టీ అనేది కాన్స్టెంట్. అప్పుడు ఏముంటుంది? యు ఇంటూ e⁻−u du. అలానే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t. ఇప్పుడు యూతో మల్టిప్లై చేస్తే u² ఇంటూ e⁻−u du అనేది ఉంటుంది. ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఇక్కడ u ఇంటూ e⁻−u u² ఇంటూ e⁻−u du ఏ ఫార్ములాలో ఉందంటే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ uv ఫార్ములాలో. ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ uvకి ఏంటి ఫార్ములా? uv1 మైనస్ u-v2 ప్లస్ u-v3. ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ uvv ఫార్ములా ప్రకారం uv1 నార్మల్గా u ఎంతైతే అంత రాస్తాము. v1 అంటే దాన్ని vని ఇంటిగ్రేషన్ చెయ్యాలి. అలానే మైనస్ u' అంటే గైస్ u' అంటే డిఫరెన్షియేట్ చేయాలి. v2 అంటే మళ్ళీ ప్రీవియస్గా v1కి ఎంతైతే వాల్యూ వస్తుందో దానికి ఇంటిగ్రేషన్ చెయ్యాలి. దానికి ఇంటిగ్రేషన్ చేయాలి. ప్లస్ u' అంటే ప్రీవియస్గా u' ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు వచ్చిన దాన్ని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయాలి. అలానే v3 అంటే v2కి ఇంటిగ్రేషన్ చేసిన వచ్చిన వాల్యూని ఇంకోసారి చేయాలి. అలా ఎప్పుడు వరకు చెయ్యాలంటే కాన్స్టెన్స్ వచ్చేంత వరకు చెయ్యాలి. ఇక్కడ దాని ప్రకారం u ఇంటూ e⁻−u లో
దీనికి ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి ఫార్ములాలో అప్లై చేస్తే ఏమవుతుంది? యు ఇంటూ యాస్టీజ్ అక్కడ యాస్టీజ్ యు ఏదైతే ఉందో అదే యు రాశాను ఇంటూ V1 ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ చేస్తే V1 ఇంటిగ్రేషన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ యూని ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ మైనస్ యూనే అవుతుంది బై మైనస్ యూని చేస్తే -1 అవుతుంది. మైనస్ యూ డాష్ V2. యూ డాష్ V2 అంటే ఈ యొక్క యూని డిఫరెన్షియేట్ చేస్తే -1 -1 ఇంటూ అండ్ V2 అంటే ఏంటిది? ఈ పవర్ మైనస్ యూ బై -1 ఉంది కదా, దీన్ని ఇంకొకసారి ఇంటిగ్రేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ యూ బై -1 ఇంటూ ఆల్రెడీ -1 ఉంది, మళ్ళీ మైనస్ యూకి చేస్తే -1. ఇంతటితో స్టాప్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడుతో స్టాప్ చేయాలంటే ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే యూకి ఎప్పుడుతో స్టాప్ చెయ్యాలి అంటే ఎక్కడి వరకు స్టాప్ చేయాలంటే యూకి పవర్ ఎంత ఉందో అప్పటి వరకు స్టాప్ చేయాలి. అంటే ఇక్కడ ఏంది? యూకి పవర్ ఏం లేదు కాబట్టి ఎంత ఉన్నట్టు? యూకి పవర్ ఏం లేదు కాబట్టి ఎంత ఉన్నట్టు అక్కడ మనకి? 1 ఉన్నట్టు. కాబట్టి యువి మైనస్ యూ డాష్ V2 ఇంతటితో స్టాప్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంది? యూ స్క్వేర్ అంటే పవర్ ఎంత ఉన్నట్టు? 2 ఉన్నట్టు. యూకి పవర్ 2 ఉన్నట్టు కాబట్టి ఎంతటితో స్టాప్ చేయాలి? యూ డబల్ డాష్ V3తో స్టాప్ చేయాలి. యూకి ఎంతైతే పవర్ ఉందో అంతవరకు చేసి స్టాప్ చేయాలి. అలా ఇప్పుడు మళ్ళీ మీరు చూసుకున్నట్టే యూ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ, దీనికి ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి ఫార్ములా అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది? యూ V1 అంటే ఏంది? స్టార్టింగ్ ఏం చేయాలి? V1 కాబట్టి యాస్టీజోని యూ స్క్వేర్ అనేది రాస్తాం. అండ్ ఇక్కడ ఈ పవర్ మైనస్ యూ ఇంటిగ్రేషన్ అనుకుంటే ఈ పవర్ మైనస్ యూ బై -1 మైనస్ ఈ దీనికి యూ డాష్ అంటే ఏమవుతుంది? 2u అవుతుంది. -2u ఇంటూ దీనికి మళ్ళీ చేస్తే ఈ మైనస్ యూ బై -1 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ 2u చేస్తే ఏమవుతుంది? 2 అవుతుంది. 2 ఇంటూ మళ్ళీ దీన్ని చేస్తే ఈ పవర్ -1 బై -1 హోల్ క్యూబ్. ఇట్లా చెయ్యాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం లేదు. ఇక్కడ ఓన్లీ నేను ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి ఫార్ములా అప్లై చేశాను. మళ్ళీ మీరు ఇక్కడ చూసినట్టయితే టీ ఇంటూ ఇక్కడ ఏం చేశాను? యూ బదులు ఒకసారి జీరో, ఒకసారి టీ, ఒకసారి జీరో అనేది సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? -t ఈ పవర్ -t మైనస్ ఈ పవర్ -t మైనస్ u మైనస్ 0 -1 మైనస్ మైనస్ ఆఫ్ టీ స్క్వేర్ ఈ పవర్ -t మైనస్ 2 ఈ పవర్ -t మైనస్ 2 ఈ పవర్ ఎందుకు? -1 హోల్ క్యూబ్ అంటే -2 కాబట్టి -2 ఈ పవర్ -t. అదే 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క వాల్యూ మొత్తం 0, ఈ యొక్క వాల్యూ మొత్తం 0. కాకపోతే ఇక్కడ -2 ఇంటూ ఈ పవర్ 0 అంటే ఎంత? ఈ పవర్ 0 వాల్యూ 1 కాబట్టి -2 ఇంటూ 1 -2. ఇప్పుడు ఏమవుతుంది? -t స్క్వేర్ ఈ పవర్ ఎందుకు టీ స్క్వేర్? -t ఇంటూ టీ -t స్క్వేర్ ఈ పవర్ -t మైనస్ టీ ఇంటూ ఈ పవర్ -t ప్లస్ టీ ప్లస్ టీ స్క్వేర్ ఈ పవర్ -t ప్లస్ 2t ఈ పవర్ -t ప్లస్ 2 ఈ పవర్ -t ప్లస్ 2. దీని ప్రకారం ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే టీ స్క్వేర్ ఈ పవర్ -t అండ్ ఇక్కడ -t స్క్వేర్ ఈ పవర్ -t క్యాన్సిల్ అవుతుంది. అలానే 2t ఈ పవర్ -t మైనస్ టీ ఈ పవర్ -t ఎంత అవుతుంది? టీ ఈ పవర్ -t అండ్ ఇక్కడ 2 ఈ పవర్ -t అలానే రాస్తాం t2 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. గైస్ ఇది కన్వల్యూషన్ థియరం చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ దీని మీద ప్రాబ్లం వస్తుంది, కంపల్సరీ నేర్చుకోవాలి, నేర్చుకోని కూడా. ఓకేనా గైస్? ఇది కన్వల్యూషన్ థియరం ఒక టాపిక్.